హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శనగలు తాలింపు చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్గా అయినా, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, లేదంటే సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కప్పు శనగలు తీసుకునేసి కడిగేసుకునేసి ఒక ఓవర్ నైట్ పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగల్ని కడిగేసుకునేసి ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలి. నీళ్ళంతా వంపేసుకునేసి గింజలు మాత్రమే ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు లేదంటే పచ్చిమిరపకాయలు యూస్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకునేసి ఒకసారి ఫ్రై చేసుకునేసి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగలంతా నీళ్ళు లేకుండా గింజలను మాత్రమే వేసుకోవాలి. ఈ గింజలంతా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడైతే నేను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. అన్నంలోకి కూడా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకైనా తినచ్చు, సైడ్ డిష్గా కూడా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.